మన జీవిత భాగస్వామిని మనం రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. గౌరవించాలి ప్రియులారా. భర్త అయినా భార్య అయినా తమ జీవితాన్ని నీకు అప్పగించుకున్నారు. లైఫ్ టైం ఇక నీతో ఉంటారు. దే డిజర్వ్ యువర్ రెస్పెక్ట్. గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూడటం చాలా చాలా హర్టింగ్గా ఉంటుంది ప్రియులారా, హర్టింగ్గా ఉంటుంది. నీవు రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో ప్రియులారా వారిని పలకరించే విధానం చాలా ప్రాముఖ్యం. వారి పలకరించే విధానం చాలా. నేను కొన్నిసార్లు హౌస్ గ్యాదరింగ్స్కి వెళ్తానండి, హౌస్ విజిటింగ్కి వెళ్తాం కదా. హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు భర్త నాతో లివింగ్ రూమ్లో కూర్చొని ఉంటాడు. భార్య టీ కాఫీ కలపడానికి లోపల ఏదో టీ కాఫీ ఏదో కలుపుతూ ఉంటుంది. ఏదో పనిపడి భర్త పిలవాలి. ఇప్పుడు ఎవరిని? భార్యని. అందరూ కాదులేండి, నేను ఇది చెప్పడం ప్రారంభించిన తర్వాత మానేసినారు. ఇంకా భర్త అంటాడు అంటాడు, ఏం గుర్రమా అంటే? నువ్వు గుర్రమ్మా లేకుంటే నీ భార్య గుర్రమా ఏంటి అంటే అంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఈ ట్విస్ట్ నేను చెప్పాలి. భార్యకు అర్థమైపోయింది. భార్యకు అర్థమైపోయి ఏమండి వస్తున్నానండి అంట. ఒరే ఇదేం పిలుపురా బాబు అంటే ఏమండి దగ్గొచ్చిందా, పిలిచినావా, ఏమిది అంటే. ప్రియులారా దయచేసి రేమా చర్చ్లో ఈ వాక్యం వింటున్నవారు, యూట్యూబ్లో వినబోయేవారు మీ భార్యను భర్తను చక్కగా పలకరించడం నేర్చుకోవాలి ఫస్ట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా, తీయండి. ఇప్పుడు రొమాంటిక్ బైబిల్ ఒకటి, రొమాంటిక్ బుక్ ఒకటి ఉంది బైబిల్లో, సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతాన్ని తీయండి ప్రియులారా. పరమగీతములలో సొలొమోను షూలమ్మితి యొక్క ప్రేమ బంధం అన్నమాట ఇది పుస్తకం. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకునేటువంటి విధానాన్ని మనం చూపిద్దాం ప్రియులారా. ఇప్పుడు మ్యాన్ టు ఉమెన్ అంటే పురుషుడు స్త్రీని, భర్త భార్యను పిలిచే విధానం ఏమంటున్నాడు చూడండి. నేను రెఫరెన్సెస్ చెప్తాను, చదవాల్సిన అవసరం నేను చదువుతాను, రెఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి, నోట్ చేసుకోండి, ముఖ్యం. మీరు అలా పిలవాలి. 2వ అధ్యాయం 11వ వాక్యము, 4వ అధ్యాయం 1వ వాక్యం, 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమంటాడు? నా ప్రియురాలా, సుందరవతి, మై లవ్, మై డార్లింగ్, మై బ్యూటిఫుల్ వన్. 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, మై డావ్. 4వ అధ్యాయం 8వ వాక్యం, 9వ వాక్యం, 10వ వాక్యం, 12వ వాక్యం, 15, 5వ అధ్యాయం 1వ, నా ప్రాణేశ్వరి, నిష్కలంకురాలా. ప్రియులారా నేను చెప్తున్నానా, ఏదైనా ఇంట్లో భర్త భార్యను ఇలా అడుగుతాడనుకోండి, నా సుందరవతి, నా పౌరమా, నా నిష్కలంకురాలా, నా ప్రియురాలా అంటే ఎత్తిపోయినాడు రవిడింగా, ఇంకా దొరకడు వీడు, మాకి దొరకడు ఇంకా వీడు, ఎత్తిపోయినాడు. ఇంకా ఏం చేసిందో ఏమే, కొంగు కట్టుకొని తిరుగుతుంది ఏమే ఇంకా అంటే మరి ఇంత అంటే ప్రియులారా సాధారణంగా స్త్రీలు పురుషులలో కవిత్వాన్ని బయటికి తెస్తారంటే ఇదే. ఆదము కూడా కవిత్వం వచ్చింది, నారీ. బట్ యు సీ యు గివ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. ప్రియులారా ఇవే పిలిచాలని కాదు, బట్ యు సీ ఇవన్నీ రాంగ్ వర్డ్స్ కూడా కాదు. మన సొసైటీ ఇవన్నీ రాంగ్ వర్డ్స్ చేసింది. డార్లింగ్ అంటే మై లవ్ అని అర్థం, మై ప్రెషియస్ వన్. ప్రియుల తప్పేమీ కాదు. మనము ఈ గుర్రం మాదిరి వీటి సౌండ్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి. అట్లే ఉమెన్ ప్రియులరా స్త్రీ అంటుంది చూడండి తన యొక్క పురుషుని గురించి, భర్త గురించి. 1వ అధ్యాయం 7, 3వ అధ్యాయం 1వ వాక్యము, 4వ వాక్యం ఈ విధంగా, నా ప్రాణప్రియుడా, మై బిలవర్డ్, మై లవ్. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడు. అబ్బో ఈమెకే దొరికింది భర్త అంటారు, ఇంకా ఈమె గాక ఎవ్వరికి లేడేమో అని. బట్ యు సీ దీస్ ఆర్ గుడ్ థింగ్స్. వై ఆర్ వి మిస్సింగ్ అవుట్ దీస్ థింగ్స్? ఎందుకు మనము మర్చిపోతున్నాం? ఇవి మనం చేయట్లేదు. నీ భార్య నీ భర్తకు చాలా అవసరం. వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ దెమ్ యూ హ్యావ్ ట్రబుల్. నీ భర్త గురించి కానీ నీ భార్య గురించి కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా నీ భర్త గురించి కానీ భార్య గురించి కానీ ఎప్పుడు కూడా నెగటివ్గా మాట్లాడదు.